సాయంత్రం 1 గంటకి మధ్యాహ్నం రావాల్సినోడు 7ంటికి వచ్చాడు. 7ంటప్పుడు వీళ్ళ ప్లానింగ్ ఏంటంటే వస్తున్నాడు అనగానే అందరూ పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు, క్రౌడ్ పెరిగిపోతుంది. 10,000కి వస్తారని వాళ్ళకి పర్మిషన్ తీసుకున్నారు. 50,000 మంది వచ్చారు. సినిమా అంటే వస్తారు ఆటోమేటిక్గా. వచ్చిన తర్వాతన వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ టైంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చీకటి తీసేస్తే సినిమాల్లో టైపులో ఒక ఫ్లాష్ లైట్ అట్లా వచ్చి పడితే ఇలా కాళ్ళ నుంచి లెగుస్తాయి కదా దాంట్లో కెమెరా, ఆ టైపులో బిల్డప్ చేయడానికి ప్లాన్ చేశారు. దానికోసం కరెంటే తీసేయమని అడిగారు. మేమే వేసుకుంటాం జనరేటర్లు, మీరు తీసేయండి అని. అంటే లైటింగ్ అలా లైటింగ్ అట్లా పెట్టుకోవడం. మిగతాదంతా చీకటిగా ఉండి ఓన్లీ అతని మీద ఉంటే ఇదనేది. దానికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పోలీసులను అడిగితే పోలీసులు పిచ్చాశాలు వేయద్దని చెప్పారు. ఎందుకంటే చుట్టూతాది వాళ్ళు కాపలాగాయాలి కదా, చీకట్లో అట్లా కాపలాగేస్తారు. ఏ అమ్మాయిల మీద ఏదైనా అయినా, ఏ నగలు చోరీ అయినా ఎవడేం చేస్తాడు అక్కడ, ఎవరినెవరినో పొడుచుకున్నా. అందుకని కరెంట్ తీయొద్దని వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. అయితే ఆ ప్రదేశం వరకు మాత్రం ఆ టైంకి కరెంట్ ఆగిపోయిందట. అంటే వీళ్ళే ఆపుండాలి విజయ్ బ్యాచ్. అది విచారణ జరగాలి. అదే అక్కడ వాళ్ళు అడుగుతున్నది, ఇది విచారణ చెయ్యాలి అన్నది. అది సరిగ్గా విచారణ చేస్తే గానీ స్పష్టత రాదు. సార్ మామూలుగా నాకు డౌట్, ఎందుకంటే నేను కూడా కొన్ని అప్పట్లో ఈ ఫీల్డ్లోకి రాకముందు నేను తిరిగానులే కానీ ఈ అభిమానంతో ఈ